యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ అంటే మీరు కూడా చెప్పాను. నేను కొంతమంది చెప్తున్నారు, 100 వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారుగా? ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని బాగున్నారని అడగకూడదు. అవయా చూస్తున్నావు కదా, బాగానే ఉన్నావు కదా, మరి బాగున్నారన్నాడు, నాకు ఏమైనా అయిందా అని వాళ్ళు గొడవ పెట్టుకుంటాం. నాకు నవ్వొచ్చింది. హైదరాబాద్లో ఒక పెద్ద పాస్టర్ గారైనా మరి నడిపించి అన్నాడు, చూడండి నన్ను బాగున్నారని అడుగుతున్నాడు. కొంతమంది పై మాటకి బాగున్నారని ఎవరు ఉంటారు, అందుకని ఆయన బాధపడ్డాడు. బాంబేలో నన్ను అనేక రకాలుగా అవమానపరిచి హైదరాబాద్కి వచ్చి బాగున్నావు అంటున్నాడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఈయన్ని ప్రేమిస్తున్నా. నాకు ఎవరో ఒకళ్ళ శత్రువు నాకు శత్రువు కాడు. నాకు అసలు శత్రువే ఉంటారు వీల్లేదు అని నేను చూసుకుంటున్నా. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, రోజు రోజుకి పరీక్షించుకోండి. మీకు శత్రువులు ఉండకూడదు. శత్రువులుంటే మనం ప్రేమించాలి. శత్రువులుంటే మనం వాళ్ళ కోసం ప్రార్థించాలి. శత్రువులుంటే వారి కొరకు మనందరం కూడా మిత్రులుగా చేసుకోవాలి. దేవుడు ఆ విధంగా మీకు నాకు మనందరికి సహాయం చేయనుగాక. ఆమె చెప్పండి. కాక అంటే ఆమె చెప్పండి. పిల్లరా, మరి ఈ కొత్త సంవత్సరంలో మనందరం దేవుని మందిరంలో ఉండగలిగాం. ఇప్పుడు మొదటి పునరుద్ధానం చాలా త్వరగా వచ్చినట్టుంది. 31 కలుసుకున్నాం, 1వ తరగతి కలుసుకున్నాం, 2వ తరగతి గ్యాప్, జస్ట్ గ్యాప్, 3వ తరగతి వల్ల కలుసుకోగలిగాం. నాకు శుభవార్త ఏంటంటే, నా వేలి బొటనవేలి గాయంలో రక్తం ప్రవహిస్తుంది. గత రాత్రి అందిన అదే అందరికీ గాయమైన రక్తం వస్తే నొప్పి వస్తుంది, బాధ వస్తుంది కదా. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితికి బ్లడ్ ఫ్లో అవ్వడం అవసరం. దేవుడు అలా సాయం చేస్తున్నాడు. నేను గమనిస్తున్నాను, 31వ తారీఖు సాయంకాలం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు రోజుకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 31 చేశాడు, 1 చేశాడు, 2 కూడా చేశాడు. ఇవాళ 3వ తారీఖు, ఇవాళ కూడా నా కోసం గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పుకోండి, గుడిపై చెప్పి నా కోసం ఏదో చేస్తాడు వేస్తాయి అనుకోండి. పాజిటివ్గా ఉండండి, హోప్ఫుల్గా ఉండండి. నా బతికింతే, నేను ఇంతే, నాకు ఇంతే అనుకోకండి. జయమ్మ చెప్పుడు సాక్ష్యం తర్వాత నాకు అనిపించింది, మనందరి మీద చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. అది మనం తెలిసి చేసినవి కాదు, లేక తెలియజేసినవి కాదు, కానీ మనకు అలా వచ్చేసింది అంతే, తప్పుల పరిస్థితులు. అవి చిన్న చిన్న అయినా, ఇప్పుడు చిన్నవాళ్ళగా చిన్నప్పే పెద్దప్పు, పెద్దవాళ్ళకే పెద్దప్పు. అంచేత ఇప్పుడు నా ప్రేరేపణ ఏంటంటే, ఐ వాంట్ మనం నెత్తి మీద చేపెట్టుకుని ఈ దుష్టుడు దేవునికి స్తోత్రం. ఇది తీరిపోయిందమ్మా, నేను రాకుండా చెప్పేసావా? దేవునికి స్తోత్రం. నేను చాలా ప్రార్థన చేస్తున్నా. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు నమ్మలేదు. చేపెట్టుకోండి. ఇంకా చిన్న చిన్న అప్పులు, ప్రభు ఇది ఎలా ఉన్నాయని అనుకున్నాను. దేవుడు సహాయం చేస్తున్నాను అందరికీ. మా సంఘంలో ఇంక అప్పులు ఇంతమందికి తెచ్చేస్తున్నప్పుడు ఇంకా నీకు ఉంచుతాడు. నువ్వు అనవసరంగా వడ్డీలు కట్టడానికి వీల్లేదు. ఇంకా నేను కూడా కట్టడానికి వీల్లేదు. అందరూ తన చేమే పెట్టుకోండి. నా మాటలు వింటున్న ప్రియులారా, ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, ప్లీజ్ లే యువర్ హ్యాండ్ అపాన్ యువర్ హెడ్. I am going to break the powers of darkness.
ఆ డెట్ అనేది ఒక స్పిరిట్, అప్పు అనేది ఒక ఆత్మ, అది దురాత్మ. అదేం చేస్తుంటే నిమ్మలంగా తన క్రియను కొనసాగించి మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన సంఘంలోనే కాదు, అసలు క్రైస్తవ లోకంలో, దేవుని సేవకుల్లో, విశ్వాసుల్లో ఇంకా ఈ అప్పులు అనే ఆ మహమ్మారి ఉండకుండా గాక. Now at this time I take authority on every debt. ప్రతి విధమైన అప్పు మీద నేను అధికారం తీసుకుని యేసుక్రీస్తు నామములో ప్రభువా మిమ్మల్ని సన్నిధించారు. ఇదిగో మీకు శ్రేణుల మీదను, పాముల మీదను, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చాను. ఏది మీకు ఎంత మాత్రం వాంఛేయం చెప్పారు. కనుక మేము కూడా మీ వాగ్దానం నమ్మి మీరు చేసిన పొరపాటు వల్ల కానీ, స్వయంకృతాభావం కానీ, ఇరుక్కోపోవడం వల్ల కానీ, లేక మనుషుల వల్ల కానీ, దురాత్మల వల్ల కానీ బంధించబడిన అప్పుల బంధకంలోకి మమ్మల్ని అందరినీ ఇప్పుడే విడిపించండి. I break in the name of Jesus every debt. I cancel. యేసు నామములో ప్రతి బంధకం చెగిపోవును గాక. మిరకల్ సప్లై అనుగ్రహించబడును గాక. ఎవరికి అప్పు ఉండకుండా, దేవునికి కానీ, మనుషులకు కానీ, ఎవరికి కానీ, ప్రతి విషయంలో ఎవరికి అచ్చి ఉండకుండా ఎవరి బాకీ వారికి పైసలతో మేము తీర్చుదును గాక. త్వరలోనే మీ యొక్క సహాయం మాకు ఇస్తుంది వందనాలు చెల్లిస్తూ, ప్రభువా ఈ 2021 సంవత్సరం అంతా కూడా నాయనా మాకందరికి కూడా ఇయర్ ఆఫ్ లైఫ్, ఇయర్ ఆఫ్ గ్రేస్, ఇయర్ ఆఫ్ ట్రూత్గా, సత్యమైన సంవత్సరంగా, కృపా సంవత్సరంగా, జీవంగల సంవత్సరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నమ్మిన అందరూ కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుకి కొట్టండి గట్టిగా. బైబిల్ చెప్తుంది, నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. అయితే దానికి భిన్నంగా సాధన వల్ల చేస్తాడు, మన మీద అనేక రకాల దండెత్తుతాడు. దేవుని బిడ్డారా, మనందరం కూడా చాలా సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. లేకుండా ఉండి నువ్వు పస్తులుండిపోయి, ఉపవాసాలుండిపోయి, తినకుండా ఉండిపోవడం తప్పులేదు. కానీ నేను లేవులో ఉండలేనని సమృద్ధికి అలవాటు పడిపోయి నువ్వు అప్పు చేయడం తప్పు. దేవుడు మనందరికీ, మన సంఘానికి, ప్రతి ఒక్కరికి ఆ విధంగా సహాయం చేయనుగాక. ఈరోజు ఒక అరగంట ముందు వరకు కూడా నాకు వర్తమానం లేదు. నా బుర్రలో, నా గుండెలో కొన్ని లక్షలు ఉన్నాయి. నేను చదివిన వర్తమానాలు కానీ, చెప్పిన వర్తమానాలు ఉన్నాయి. నేను చెప్పను, చెప్పింది చెప్పను. ఐ లైక్ టు ప్రీచ్ అట్ ఆల్ టైమ్స్ న్యూ మెసేజ్. ఎందుకంటే నేను చెప్తూ వింటాను. మీకు చెప్తానా, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వింటాను. నేనేం చెప్పాను నేను వింటాను. అప్పుడు నేను ఎందుకు విన్నాను, నేను ఇక్కడ చెప్పింది నేను కాదు, పరిశుద్ధాత్ముడు కనుక ఆయన ఏం చెప్పాడో మళ్ళీ నేను వింటుంటాను. ఆ విన్నాకే కొన్నిసార్లు పాస్టర్ గారు అన్నమో అంటది. నీ అన్నం కంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాక్యం ముఖ్యం అని అదంతా అయ్యేదాకా అలాగే ఉంటా. మీకు అర్థమైంది లేదో, అసలు టేస్ట్ దొరికిందో లేదో నాకు అర్థం. కానీ భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము. మన ఆరాధనకు ముఖ్యము దేవుని వాక్యము. నీ కుటుంబానికి ముఖ్యము దేవుని వాక్యము. నీ జీవితానికి ముఖ్యము దేవుని వాక్యము. యు మే బి టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ ఆర్ ఈజీలీ. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, బైబిల్ నా దగ్గర ఉంది కదా అనుకున్నావేమో. కానీ దేవుని నోట నుండి వచ్చే మాట నన్ను జీవింపజేసే మాట, బ్రతికించే మాట. ఇంకా నువ్వు చచ్చిపోకుండా ఉన్నావంటే కారణం దేవుని మాట. అసలు ఈ భూమి ఆకాశం చేశాడంటే దేవుని మాట. సృష్టిలో ఉన్న ప్రతిదీ కలగజేయబడిందంటే అది దేవుని మాట. దేవుని మాటకి ఎంత పవర్ ఉందో నీకు అర్థమైతే యేసు ప్రభు పాదాలు కూర్చుంటావు మరియమ్మ లేక. చెప్పబడి దేవుని
కూర్చుంటాం, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాం. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? ఈమెకి పని పాటలాగా కాలక్షేపం అవగానే ఆ దగ్గర కూర్చున్నాడా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునేను, అది ఆ మధ్య నుండి తీసివేయబడదు అని చెప్పి. ఏంటి ఆ పాదాల దగ్గర ఏం పనమ్మా నీకు? ఆయన ఏం చెప్తున్నాడు ఆయన వైపు కింద నుంచి కూర్చుని కళ్ళు పైకి ఆయన వైపే తదేకంగా చూస్తూ ఆయన మాటలు వింటూ. దేవుని సంగమా, నీ జీవితంలో శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. నీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటాడు. అశ్రద్ధగా వింటే ఏమవుతుంది? దేవుని మందిరం వచ్చినంత ఎవరు కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేసి తెచ్చేసి ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు క్లోజ్ యువర్ సెల్ ఫోన్ రైట్ నౌ. మీ సెల్ ఫోన్ మూసేయండి, సెల్ ఫోన్ మూసేయండి, దయచేసి అన్ని సెల్ ఫోన్లు మూసేయాలి. దేవుడి మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ టేక్ ఇట్ ఈజీలీ, ఐఎమ్ షూర్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. దేవుని దగ్గర నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నామంటే జరగరానిది జరుగుతుంది. కనుక జాగ్రత్తగా ఉందాం. తెలిసి తెలగా ఉన్నామేమో గతకాలం అంతా తెలుసుకుందాం. దేవుని మందికి వచ్చినప్పుడు అసలు నీకు సెల్ ఫోనే రాకూడదు, అసలు వచ్చిన ఎత్తకూడదు. మరేమలాగా ఆ కళ్ళు అప్పుకొచ్చి దేవుని మాట వింటూ ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటూ నేర్చుకోవాలా. చాలా మంది నేను గమనిస్తున్నాను, చెప్పలేక కాదు, మళ్ళా పేరు పెట్టి చెప్పేస్తా. ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ అన్ అబామినేషన్ అంటు ద లార్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దైవ స్వరూపములు మనందరం కూడా దేవుడిని గడగడలాడి భయపడి ఉనుకాల. ఎవరనుకున్నావు దేవుడు అంటే? ఇంకొక మనిషి అనుకున్నావేమో తెలియక. ఈజ్ నాట్ లైక్ అనదర్ మ్యాన్. I am like another man and you are like another man, but Jesus is not like another man. 33.5 years వరకే ఆయన మన కోసం మ్యాన్ గా ఉన్నాడు కానీ, సన్ ఆఫ్ మ్యాన్ గా ఉన్నాడు కానీ, ఈ సన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఓ మై గాడ్, ఆయన ముందు మనం ట్రిమ్బుల్ ఉండాలి, ట్రిమ్బుల్ అవ్వాలి, వనకాలి పిల్లలు. దయచేసి అన్ని సెల్ ఫోన్లు మూసేయండి, బైబిల్ గా నుండి తెరవండి. ఒకవేళ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే, బైబిల్ లేదనుకో, సెల్ ఫోన్లోనే బైబిల్ నో ప్రాబ్లం, ఐ ఎంకరేజ్ ఇట్. సెల్ ఫోన్ ద్వారా నువ్వు బైబిల్ చదువు, తప్పులేదు. నేను నా జేబులో ఇప్పుడు చిన్న బైబిల్ ఉంటుంది, నేను చదువుకోవడానికి నా ఇంటి దగ్గర నా బైబిల్ ఉంటుంది, పెద్ద బైబిల్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు రిఫర్ చేయడానికి సెల్ ఫోన్లో కూడా రకరకాల బైబిల్స్ రిఫర్ చేస్తాను. బైబిల్ రిఫర్ చేయండి, ఏం పర్లేదు. చర్చిలో ఉన్నప్పుడు కూడా మీరు సెల్ ఫోన్లో కూడా బైబిల్ రిఫర్ చేయాలి, ఐ ఎంకరేజ్ ఇట్. మొత్తం మీద మనం బైబిల్ రిఫర్ చేయాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది నా యొక్క కోరిక. మీకు ఇంకా వేరే వ్యాపకం ఉండకూడదు. ఆ టైంలో మనకు ఎవరెవరో వాట్సాప్లో పంపిస్తుంటారు. ఇప్పుడు మనకి రెస్ట్లెస్ అయిపోయింది కదా, తర్వాత ఫేస్బుక్లో పంపుతుంటారు, రకరకాల మెసేజ్ పంపిస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు హియర్ అనదర్ మెసేజ్, ఇట్ ఈస్ టైమ్ టు హియర్ ద గాడ్స్ మెసేజ్. దేవుని మాట వర్తమానమే మనం వినాలి. టైం ప్లీజ్ చదువుతారా ఎవరైనా దేవుని వాక్యంలో నుండి? ఇప్పుడు ఒక అరగంట ముందే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. బిఫోర్ ఐ స్టార్ట్ బయలుదేరుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 3:20. అందరూ బైబిల్ తెరవండమ్మా. తెరిచిన తర్వాత చదవండి. ఆదాము పేరు పెట్టారు. ఎన్నో చెబుతారమ్మా? 20. తల్లి దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ప్రత్యక్ష నాకు ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర, ఈవెన్ ఐ డిడ్ నాట్ ఓపెన్ మై బైబిల్, నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు 3:20 అంటున్నాడు, అంతే. అదే చదివించాను. మళ్ళా మీరు చదువుతున్నప్పుడు జీవన దాన్ని ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు, am I wrong? No. If I am wrong, I may be wrong, but Holy Spirit will never be wrong. ఆయన ఎన్నడూ రాంగ్, రైట్.
పరిశుద్ధాత్ముడు ఎప్పుడు రైట్. సో ఇక్కడ చాలా చక్కటి సన్నివేశం మనం ఇవాళ వినబోతున్నాం. నేను మామూలుగా పొద్దు నుంచి లేచినప్పటి నుంచి నేను ఆత్మలో భాషలో మాట్లాడుతూ దేవుడి దగ్గర అడుగుతుంటాను, ప్రభువా ఈరోజు మాతో ఏం మాట్లాడతావా నాన్న, ఏం చెప్తావు దగ్గర నేను ఆలాపన చేసుకుంటుంటా. మామూలుగా ఏదో ఒకటి చెప్పను, ఏం చెప్పాలని కంగారు పడినాం. బాబోయ్ టైం దగ్గర వచ్చేస్తుంది, ఏం చెప్పాలో నేను ఎదురుపోను, బెదరను, జడియను. నాకు తెలుసు మై లార్డ్ విల్ గివ్ మీ మెసేజ్. నేను చెప్పానుగా మొన్న మీ క్రిస్మస్ కాలంలో, ఎవరైతే తమ మందను కాచుకొనుచున్నారో, కాచుకునేవారు ఖచ్చితంగా మేపుతారు. ఏమై రైట్? ఏమంటే మందను కాచేవాళ్ళు మేపేవాడు ఉంటారు. పగలు మేపుతారు, రాత్రి కాస్తారు. మిమ్మల్ని దేవాది దేవుడు కాయమని మేపమని నాకు బాధ్యత అప్పగించాడు కనుక నేను ఖచ్చితంగా పని చేయాలి. మిమ్మల్ని మేపాలంటే నేను కాయాలా, నేను మిమ్మల్ని కాస్తేనే మిమ్మల్ని మేపగలుగుతాను. కనుక ఆ రాత్రి వేళ మంద కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వర్తమానం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ గొర్రెల కోసం నాకు నిద్ర పోటు చేసుకుని నేను ఎంతసేపు నేను మెలుగు ఉండాలి అనుకున్న వారి దగ్గర మెసేజ్ రాదు. మెసేజ్ వర్తమానం ఎవరికి వచ్చిందండి? అక్కడ ఉన్న యూదులకు ఎవరికి రాలేదు, బెత్లెహేములకు ఎవరికి రాలేదు, అన్న అనే ప్రభుకి ఇంకా రాలేదు, సుమియోను ప్రభు గారికి ఇంకా రాలేదు. చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఇంకా జ్ఞానుడికి ఇంకా రాలేదు. 2 years. అయితే అక్కడ ప్రజాసంఖ్య కూడా వచ్చినటువంటి వాళ్ళకి రాలేదు, ఎవరికి రాలేదు. కానీ పొలంలో తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దేవుని వర్తమానం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే కాపరులకు వర్తమానం రావాలంటే అతని దగ్గర ఏ లక్షణం ఉండాలి? మందను కాచే లక్షణం ఉండాలి, మందను మేపే లక్షణం ఉండాలి. పగలంతా మేపావు, అలసిపోయావు, అందరూ అలసిపోయారు, నువ్వు అలసిపోయావు, కానీ నీకు నిద్రపడక అవకాశం ఉంది. ప్రతి సంఘ కాపరికి నేను చెప్తున్న హెచ్చరిక, నీకు నిద్ర తక్కువ ఉండాలి. నిద్రకి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఖచ్చితంగా సంఘ కాపరిగా భక్తులు లేడు. లెస్లకే మోర్ కంఫర్ట్ అన్నట్టుగా ఏ దేవుజనుడైతే మెలకు కలిగి రాత్రి దామలేదో, అయ్యో నా సంఘంలో ఉన్న విశ్వాసం పలానా ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళకి దేవుని కాపుదల కావాలి, ఏ విశ్వాసి సాతానుతో అటాక్ చేయబడతాడు, ఏ తోడేలు వచ్చి ఎవరిని పట్టుకుంటుందో అని మెలకు కలిగి రాత్రి దామలేదు అయ్యా అని ఆ మందను కాచుకుంటూ విజ్ఞాపన చేస్తుంటాడు. అతని దగ్గరికి ఏమొస్తుంది? దేవుని ఎదురు నుండి వర్తమానం వస్తుంది. గట్టిగా చెప్పబడి దేవుని హేపడతామా? నా కుమార్తె అన్యోన్య నాకు డ్రెస్సింగ్ చేస్తుంది. ఈ 4 రోజులుగా చాలా పరిచయం చేసింది. నేను ఫీల్ అవ్వలేదు, నా కూతురే కదా నాకు చేసింది అనుకున్నాను. కానీ ఇవాళ ఆమె డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు తీసుకున్న శ్రద్ధ అవన్నీ గమనిస్తూ ఉండగా పడుకుని ఉన్నాను నేను. నా ఆత్మ ఆలాపిస్తుంది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘటనను నాకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు అంటే నాన్నమ్మా, నువ్వు డాక్టర్ ఏమో కానీ నా దేవుడు మొదటి డాక్టర్ అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిపేది కాక. డాక్టర్ ఏమో ఇప్పుడేమో కదా నువ్వు, నా దేవుడు ఎవరు తెలుసా? ఫస్ట్ డాక్టర్. మనందరికీ పితృడైన ఆదాం గారికి మొదటి ఆపరేషన్ చేశాడు. మొదటి ఆపరేషన్ చేసినప్పుడు ఆదాం గారికి భార్య దొరికి మొదటి ఆపరేషన్ చేస్తే ఏం జరిగిందమ్మా? ఆదాం గారికి భార్య దొరికింది. మీరు బాగా వినాలి స్త్రీలు, మీరు పొరపాటును కూడా మీ భర్తలను అధికారం చేయకండి. మీ భర్తలకి సలహా చెప్పండి. మీ భర్తలతో ఏకీభి ప్రార్థన చేయండి. మీ భర్త రక్షించబడకపోయినా సరే, నీ విశ్వాసమైతే అవిశ్వాసీ అయిన నీ భర్తను నీ పవిత్రమైన ప్రవర్తన వలన రాబట్టండి. నీ భర్తను రాబట్టడానికి నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. అంటే అతనికి మారు మనసు రావాలంటే సువార్త చెప్పక్కర్లేదు, నీ ప్రవర్తనే అతనికి మారు మనసు తెస్తుంది. కనుక మీరు ఒకటి ఎన్నడే కానీ
మీ భర్తల మీద అధికారం చేయకండి, ఏలికి చేయకండి, అధికారం చేయకండి, యజమానులుగా ఉండకండి. కొంతమంది ఆడవాళ్ళు నేను చూస్తుంటాను, ఎక్కడ చూసినా పెళ్ళైన ఒక సంవత్సరం వరకు భార్యగా ఉంటుంది, మా పెళ్ళైన 2వ సంవత్సరం నుంచి ఈమె భర్త అయిపోతుంది, ఆయన భార్య అయిపోతుంది. నా మాట అర్థమైంది మీకు? ఇక ఆమె చాలా మంది చేస్తుంటుంది. చాలా కుటుంబాలు చూస్తాను, ది మోస్ట్ వర్స్ట్ ఫ్యామిలీస్ అంటాను నేను. ఏ భర్త తన కుటుంబాన్ని ఏలడో ఆ కుటుంబం వర్స్ట్ అయిపోయినప్పుడే. భర్త భార్య ఏలబడాల, ఇద్దరు కలిసి మీ డ్యూటీస్ చేయాలి. కనుక అంతకు మించిన కార్యం అంతా కూడా దుష్టుడు దెయ్యం వల్ల వస్తుంది. వాడు తలకింది చేస్తాడు, రివర్స్ చేస్తుంటాడు. నువ్వెంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నైపుణ్యం ఉన్నా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. సందేశం మార్గ ప్రియులారా. ఇంకొక మాట కూడా చెప్తుంది బైబిల్లో, పురుషుడు స్త్రీ నిమిత్తము నిర్మించబడలేదు, కానీ స్త్రీ పురుషుల నిమిత్తము నిర్మించబడిన. ఆదాము అవ్వ కొరకు కాదు, అవ్వమ్మే ఆదాము కొరకు నిర్మించబడెను. యేసు ప్రభు వారు సంఘం కొరకు కాదు, సంఘమే యేసు ప్రభు కొరకు నిర్మించబడుతుండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ క్రమాన్ని మనం బాగా తెలుసుకోవాలి, తలకెక్కించుకోవాలా. నేను ఎన్నో కుటుంబాలు చూస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ. అలాగని పురుషులు ఏదో పురుష అహంకారంతో అధికరి కలిగి మీరేదో మీ భార్యని రాజ్యపాటు పెట్టమని కాదక్కడ నా ఉద్దేశం కాదు. కానీ అట్ ద సేమ్ టైం బిబ్లికల్ వాల్యూస్ మన కుటుంబాల్లో మనం స్థాపించుకోవాలి, మన సంఘాలు మనం స్థాపించుకోవాలి. మీకు ఏదన్నా తెలియకపోతే భర్తను అడిగి తెలుసుకోవాలి. మీరు భర్తలకు ఉపదేశం చేయకూడదు, మీరు నేర్చుకోవాలా అని బైబిల్ చెప్పింది. కనుక ఇవన్నీ మనం తర్వాత విషయాలు తెలుసుకుందాం. కనుక ఈ సమయంలో నా కూతురు ఎంత శ్రద్ధగా డ్రెస్సింగ్ చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏదేను వనంలోకి తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేను వనంలో ఇంకా వాళ్ళు బయటికి గెట్టివేయబడలేదు. రెమెడీ లేకుండా పంపేశాడు అనుకోండి, వాళ్ళని గెట్టేశాడు అనుకోండి, ఈ జీవితంలో వాళ్ళకి క్లియరెన్స్ లేదు. మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా 3వ అధ్యాయాన్ని బాగా చదివితే అనేకమైన అనుమానాలకి, ప్రశ్నలకి, జరగబోయే సంగతులకి, జరుగుతున్న సంగతులకి, జరిగిన సంగతులకి సమాధానము ఆదికాండము 3వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు బాగా చదవండి దేవుని వాక్యాన్ని. అందుకే ఆదికాండాన్ని ఏమంటారంటే ఉత్పత్తుల గ్రంథము అంటారు. ఏ గ్రంథం అది? ఉత్పత్తుల గ్రంథం అంటారు. మొదటి 5 గ్రంథాలని మోషే గారు రాశాడంట. ఏదేమైనా దేవుడు తాను చేసినా, తాను అనుకున్నా, తాను చేయించున్నా, తాను చేయబోతున్నా తన యొక్క అనాది సంకల్పం నుండి అనంతం వరకుల సమస్తాన్ని మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో లిఖింప చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ దగ్గర ఏముందన్నమాట? దైవ జ్ఞానం నీ చేతిలో ఉంది. దైవ గ్రంథం నీతో ఉందని అర్థం ఏంటి? దైవ జ్ఞానం నీ చేతిలో ఉంది. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏది ఇప్పుడు ఎలా జరిగిపోతుందో చెప్పింది. పాపులకి ఏం జరుగుతుందో, దుష్టులకి ఏం జరుగుతుందో, అపహాసులకి ఏం జరుగుతుందో, వేషధారులకు ఏం జరుగుతుందో, పైకి భక్తి గల వాళ్ళకి ఏం జరుగుతుందో, భక్తి లేని వారికి ఎలా జరుగుతుందో, భక్తి గల వారికి ఏం జరుగుతుందో అంతా కూడా బైబిల్లో స్పష్టంగా లిఖించబడింది. ప్రియులారా, ఇట్ ఇస్ అప్ టు యూ. నీవు ఆయన కృప వలన, ఆయన దయ వలన, ఆయన సంకల్పంలో అమర్చబడి ఆయన యొక్క చిత్తానుసారంగా వర్తిల్లాలంటే నీ చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు అలాగంటాడండి? ఈ మధ్యన కొంతమంది హిందూ ఫెనటిక్స్ బయలుదేరి మన దేవుడిని దూషిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చాలా తప్పుగా అంటున్నారు.
ఇదివరకు ఎవరి కాలం అయితే నా రక్తం ఉడికిపోయేది, రిటార్ట్ చేసి ఆన్సర్ వాళ్ళనిపించేది. ఇప్పుడు నేను వాళ్ళని చూసి నవ్వుకున్నాను. అయ్యో ఎంత అజ్ఞానుడు, అమాయకుల నవ్వుకున్నా. ఆకాశము దాసుడు వాడు కుర్చీకి సింహాసనం చేస్తున్నాడ, నవ్వుతున్నాడు. 2వ కీర్తన ఆయన నవ్వుకున్నాడండి. మనం కూడా నవ్వాలి తప్ప, లే మా దేవుడిని అంటావేంట్రా, నువ్వెవడరా అని మనం గొడవలు వెళ్ళాల్సిన పని లేదు. బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటారు, ఉదయంలోనే అనుకుంటారు బైబిల్లో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అసలు యేసు ప్రభు మీద ఎన్ని రకాల నేరాలు, దేవుడి మీద ఎన్ని రకాల లోపాలు వెతకి మాట్లాడుతున్నారు. ఒకడు అంటాడు, ఈ దేవుడు ఏంటంటే ఈయన సేవించకుండా, ఈయన ప్రార్థించకుండా, ఈయన ఆరాధించకుండా ఇంకెవరైనా బొమ్మలు పెట్టుకుంటే, విగ్రహాలు పెట్టుకుంటే అప్పుడు పొద్దుడు చెప్పేస్తాడు ఏంటి అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి నువ్వు, నీ భార్య నీకు సంబంధం లేకుండా ఎవరితోనూ మాట్లాడితే ఒప్పుకోవు, నీ భర్త ఇంకొక స్త్రీతో మాట్లాడితే ఒప్పుకోవు, నీకు అంత రోషం వచ్చేస్తే మహాదేవుడు, రోషము గల దేవుడు తనను కాకుండా వేరొక రూపం, వేరొక బొమ్మ, వేరొక విగ్రహం చేసుకుంటే రోషం రాదా? ఆయనకి రాదా? వ్యభిచారం ఎంత ప్రమాదకరమైందో విగ్రహార్థం కూడా అంతే ప్రమాదకరమైంది. అది అర్థం కావట్లా. ఆయన రోషం ఏంటో, ఆయన పౌరుషం ఏంటో అర్థం కావట్లా. ముందే చెప్పాడు ఆయన, చెప్పకుండా ఏమీ చేయడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో చెప్పేశాడు, మీ దేవుడిని యెహోవానని, నేను రోషం గల దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే మధ్యలో పుట్టకూడదు, దేవుడు పుట్టుకొస్తారు, వాళ్ళు చేసుకోకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమికి నీళ్ళేది కానీ ఏ రూపమైనను చేసుకోకూడదు, దేనికి మీరు సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అని చెప్పేశారు. అసలు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞది ఆయన 10వ ఆజ్ఞ చెప్పచ్చు. అయినా ఆయన హృదయంలో ఉన్న ఆ ఆవేదన లేక ఆయనకున్న రోషం, అప్పటికే ఇశ్రాయేలు జనాంగం మధ్యలో చేయరాని జరగరాని పనులు ఎన్నో జరిగిపోతున్నాయి. అప్పుడు ఆయన రోషంతో వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, దేవుని సంగమా పొరపాటున కూడా తెలిసిగా తెలియక కూడా విగ్రహాల జోలికి వెళ్ళకు, విగ్రహాల జోలికి పోకుడి అని బైబిల్లో చెప్పాడు. కొత్త ఇంకోటి చెప్పడా, చాలా మందికి విగ్రహాలు ఉన్నాయి మనలో. ఇక అప్పులు లేవు కానీ ధనాపేక్షయను విగ్రహారాధన అంటాడు కొలిసిపోతాడు. ఏ విగ్రహారాధన అది? ధనాపేక్షయను అంటే ధనం సంపాదించుకోవాలి, తినకుండా పూజేసుకోవాలి, ఇంకా పూజేసుకోవాలి, ఇంకా లెక్కలేసుకోవాలి, ఇంకా బీరో నింపోయాలా, ఇంకొకటి నింపేయాలా, అడవడం ఉన్నట్టు కొట్లు నింపేసుకున్నాను అన్నాడే. అలాగా అపేక్షతో ఎక్కడ దొరికినా అన్ని తినకుండా ఎక్కడన్నా చోట పూటలు గడిపేసి దీన్ని దాచేసుకుంటూ ఇంకా ఆశించి ఎక్కడ దొరుకుతుందా, అడ్డగోలుగైనా పర్లేదు, ఎలాగైనా పర్లేదు, వంకరగైనా పర్లేదు, ఎవరు మోసపోయినా ఎవరు మునిగిపోయినా పర్లేదు, ఎక్కడో చోట అడ్డగోలుగా పుచ్చుకుని నింపేసుకుందామని ఆ ధనాపేక్ష ఉంది, నీ లోపల రూట్ ఉంది. ఆ ధనాపేక్షట విగ్రహారాధన. తెలిసే మీకు ఆ విషయం? ధనాపేక్షను విగ్రహారాధనకు దూరముగా ఉండుడి. ఈనాడు చాలా మంది తమ జీవితాల్లో ధనం కోసం అనేక రకాలుగా పరిగెత్తున్నారు. తిమోతి పత్రికలో రాశాడు. ముందు ఈ మాటని దైవజనుడు పౌలు గారు పాస్టర్ గారికి రాశాడు. వింటున్న వాళ్ళకి హెచ్చరిక, దైవజనులారా మొదట మనకే రాశాడు. ధనాపేక్ష నీకుందంటే ఏమవుతావు? 10 రకాల శ్రమల్లో పడతావు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. డబ్బు ఉండడం కీడు కాదట. ఈ లవ్ ఆఫ్ ద మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే, అపేక్షిస్తే ఏమవుతుంది? కీడు ప్రారంభం అవుతుంది. అదే నీ దగ్గర ధనం ఉందనుకోండి, లేక నీకు ధనం వచ్చిందనుకోండి, దేవా థ్యాంక్ యూ జీసస్ అనుకోవాలి. ఎవడను ధనానికి దేవుడికి దాసులుగా ఉండలేడు. ధనానికి దాసులుగా ఉన్నవాడు దేవుడికి ఉండేడు, దేవుడికి దాసులుగా ఉన్నవాడు ధనానికి దాసులుగా ఉండబోడు. కనుక మన జీవితాల్లో విశ్వాసం అయిపోయాం, క్రైస్తవం అయిపోయాం, దేవుని బిడ్డ అయిపోయాం అనుకుంటే నీ జీవితంలో ఎక్కడే కానీ ఆ రూట్, ఆ వేరుందే, ఆ చేదైన వేరు నీలో మొలిచిందేమో ఇప్పుడే పెరిగేయాలా. నువ్వు చచ్చిన తర్వాత ఏమవుతుంది నీకు అనవసరం. నువ్వు బ్రతికున్నప్పుడే సుఖంగా, సుభిక్షంగా, సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా దేవునికి ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవించాలా, ఆనందించాలా.
కనుక ఈనాడు చాలా మంది, నేను గమనిస్తున్న గమనంలో క్రైస్తవుల్లోనే చాలా మంది ఈ ధనాపేక్షకు గురైపోయి 10 రకాల కింద రాశాడు అవన్నీ చదివితే భయం వేస్తుంది నాకు. ఊరిలో పడిపోతున్నారు కొంతమంది, ఊరేసేసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువైపోయాయి, ఏం చేయాలి తెలవక. ఇంకేమైనా చదువుతారా మాట ఎందుకు వచ్చిందో తీసి చదివేయాలి. మరి చెప్పేటప్పటిగా 10 మాటలు చదివేయాల. తిమోతి పత్రికలో చెప్పాను నేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కొన్ని కాదండి, అన్నిటికీ మూలమది. సమస్తమైన కీడులకు మూలమది. భయభక్తులు కలిగి ఉండడానికి, జ్ఞానానికి మూలం ఎలా అవుతుందో అలాగే కీడికి మూలము ఒకటి. ఆశించి ముందు ఏమైపోతుంది తెలుసా నీకు? కీడు ఏంటి తెలుసా? నీ విశ్వాసం పోతుంది. విశ్వాసం తిరిగిపోవడమే అంట. అల్ప విశ్వాసము అవిశ్వాసము అయితే నేను బాగు చేయొచ్చు. అసలు మొత్తానికి ఏమవుతా? విశ్వాసంలో నుంచే తొలగిపోతాం. అదొక ప్రమాదం. చదవండి. ఎన్ని బాధలు వస్తాయమ్మా నీకు? బాధలు ఒక రకమైన బాధ కాదంట, నానా విధమైన బాధలు వస్తాయంట. చదవండి. తమను తామే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. కొంతమంది పొడుచుకుంటున్నారంట కత్తులతో. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలి తెలవక దాన్ని ఆశించి సమకూర్చి ఎక్కువైపోయిన తర్వాత అనుభవించలేక పొడుచుకుంటున్నారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఇది కాకుండా ఇంకొక 10 పాయింట్స్ ఉన్న పాయింట్ ఉంటుందమ్మా. ఇదొక జస్ట్ రెఫరెన్స్ అంతే. అది ఇక్కడ రండి అమ్మా. ధనాపేక్ష ఎందుకు వచ్చింది మీకు? నేను ధనవంతుని అయిపోవాలి. ఏమంటే దేవుడు నిన్ను ధనవంతుడు చేస్తే మంచిదా? నీకు నువ్వే ధనవంతుడు అయిపోతావా? మనం ఎలా ఉండాలంట? దరిద్రులుగా ఉండకూడదు, ధనవంతులుగా ఉండకూడదు. ఎందుకంటే దరిద్రులు ఏమంటే దేవుడు దూషిస్తామంట. ఏం చేశాడంటే నాకు దేవుడు అని. ధనం ఎక్కువైపోయింది దేవుడితో పని ఏంటండి, ఆయన్ని తిరస్కరిస్తామంట. రెండు ప్రమాదమే. అందుకే ఎలా ఉండాలా? సమతుల్యంగా ఉండాలా. ధనంలో ఉండొచ్చు. ఇప్పుడు మనం మిలియన్లు ఇచ్చాడు దేవుడు ఎక్కడ తెచ్చుకుంటాం మనం? ఆడెవడికో పేదోడు పొరపాటున లాంటి టికెట్ ఉంటే ఒకేసారి ₹1,00,00,000 తగ్గితే ఆడికి చెక్కి చెలుపులో గుండెపై చచ్చిపోయాడంట. చెక్కి చెలుపులు చచ్చిపోయాడంట. ఎందుకంటే తట్టుకోలేకపోయాడు. అలాగా మనం ఒకేసారి ఏదో అయిపోకూడదు. అంచెలంచెలుగా మనం పెరుగుతుండాలి. కనుక ఇప్పుడు ధనవంతులగుటకు అపేక్షించువారు ఒకటి శోధన, ఉరి, అవివేకముతో నిండిపోతారు. అమ్మా, హానికరములైన, చూసారా? దురాశలే డేంజర్. అంటే ఇక వాళ్ళకి హాని తెచ్చుకునే దురాశల్లో పడిపోతారట. 3 మన 5 మన నష్టము, నాశనము, అమ్మా ముంచివేయి. ఇంకొంత కిందకే ఉందా? ఎందుకనగా ధనాపేక్ష. అది ఇక్కడికి వచ్చావు, నువ్వు పైనుంచి వదిలేసావు. అక్కడి నుంచి వస్తేనే 10, 12 చదువుతాయి మనకి. కనుక ఇప్పుడు మనకి ప్రస్తావన అది కాదు. కానీ మనము ఎప్పుడు కూడా సమదృష్టిలోను సమతుల్యములోను ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతిలో పడేసే హల్లెలూయా. ప్రభువా, నాకు సమానంగా సరిపోయినట్టుగా ఉంటే చాలయ్యా. నేను ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. కానీ ఈ రోజు నుంచి నేను ఎవరికైనా అప్పు ఇవ్వాలయ్యా. అది కూడా వడ్డీకి ఇవ్వకూడదయ్యా. నేను వడ్డీకి కూడదయ్యా. ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఆదుకునే నా హస్తాన్ని చాపే అలాంటి ధనం నాకు ఇవ్వండి అయ్యా. నేను ఎవరికైనా సాయం చేసే కృప ఇవ్వండి అయ్యా అని మనం సమర్పించుకోవాలి. సో సినారియోలోకి వచ్చేద్దాం. పిల్లల ఎందుకు మధ్యలో దేవుని ఆత్మ మనల్ని హెచ్చరిక చేశాడు. మిమ్మల్ని నన్ను కూడా చేశాడు, మనందరం చేస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తుంది. వాక్యం మనందరం కూడా సరి చేస్తుంది, క్రమపరుస్తుంది. మనం అనవసరంగా మనం చేసేసుకుని ఏదో అయిపోదామంటే అందులో పెడుతుంటావు. కానీ బయటికి రాలేవు. నీ దగ్గర ఆ అపేక్ష మైండ్ పీకి ఆ ధనవంతుడు అయిపోవాలనే కోరిక తీసి
నేను దేవుని కృప వలన దేవుని కుమారుడుగా ఉండాలి చచ్చిపోయేదాకా. దేవునికి స్తోత్రం. ఏమండి, ధనవంతుడు అనేవాడు బైబిల్లో ఒకడు ఉన్నాడు. వాడు చచ్చిపోయిన దాకా వెళ్ళాడు. తండ్రి అయిన అబ్రహామానికి ఎక్కడేస్తున్నాడు. ఒక పేద లాజరు ఉన్నాడు. అతను దర్జాగా ఉంటే అతన్ని అడుగుతున్నాడు, అయ్యా లాజరు గారి చేత కొంచెం మంచినీళ్ళు ఏదో నా నాలుగు మీద యాత్ర పడిపోతాను బాబోయ్ అని అన్నాడు. కనుక నువ్వు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచి ఆ స్థితిలో ఉండి ఏ రోజుగా ఆనందిని ఏ రోజుగా వస్త్రం కట్టుకుంటే నువ్వు పేదరాలు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు సమతుల్యంగా పెట్టినట్టు లెక్క. ఈ పూట తిని ఇంకొక పూట తడువుకునేవాడు పేదవాడు. ఈ పూట తిని మరి సాయంత్రం అలాగని తడువుకునేవాడు కొన్ని కోట్ల మంది బిలో పోవర్టీ లైన్ కింద ఉన్నారని హిస్టరీ చెప్తుంది. అనేకమైన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కనుక మరి మన గవర్నమెంట్లన్నీ వాటి కోసమే పోరాడుతూ ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే మన జీవితాల్లో మన కళ్ళ ముందు మరి మనం అందరం కూడా 2 పూటలు తినగలుగుతున్నాం. ఇంకొక పూట తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దాం. దేవునికి స్తోత్రం. నువ్వు అన్ని పూటలు పెట్టక్కర్లా, ఒక్క పూటకే ఆలోచన చేయి. అయ్యో ఈ పూట ఎవరికి లేదా అని చూడంతే. నేను నెలంతా ఎవరిని పోషించక్కర్లా, సంవత్సరాలు పోషించక్కర్లా. ఒక పూట ఎవరికైనా ఏదో చేద్దాం అని అనుకో. దేవుడు నీ హస్తాన్ని నీ చేతుల్ని బలపరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సందర్భంలో నేను చెప్పాలి, రియల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వారికి నా అభినందన ఏంటంటే మరి నాతో చెప్పినప్పుడు ఈ సంవత్సరం ఏ ప్రాజెక్టు చేయడానికి అంత అనుకూలంగా లేదని చెప్పాడు. నేను అన్నాను, నో కుదరదు, అది మొదలెట్టిన తర్వాత అది జరగాలని చెప్పి నేనే ఒక విత్తనం వేశాను. వాళ్ళు ఆ విత్తనం నాది కదండి, పొరపాటున నాదనుకున్నారు. మన సంఘం అంతటి నుంచి ఒక విత్తనం వేశాం. సంఘంలో వచ్చిన మనకి మిగిలిన ఇన్కంలో చేశాం. వేస్తే వాళ్ళు ఏం తెలుసా, విత్తనం వేస్తే పట్టం అంతా పోయించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడు. చిన్న ప్రయోగమేగా. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ అటెంప్ట్ బట్ ద లార్డ్ ఆనర్స్ ఇట్. మనం సంజీవనగర్ సంఘానికి వెళ్ళి 15 మంది పూజ చేసాం అక్కడ. ఆ సంఘం మరి అది ఓటంతో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పేద సంఘమే కానీ వాళ్ళు మాకందరికీ 15 మంది భోజనం పెట్టారు. మేము వాళ్ళందరికీ మరి చుట్టుపక్కల చేతుల మీద అక్కడ అందరికీ మేము వస్త్రాలు ఇచ్చాం, మరి ఏదో గిఫ్ట్లు ఇచ్చాం, ఏదో చేశాం. కానీ మరి దేవునికి స్తోత్రం, మేము అనేక రకాలుగా వాళ్ళు బ్లెస్ చేసాం. కానీ వాళ్ళు మాకు మంచి భోజనం పెట్టి మంచి కానుక ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులపైకి చెప్పాలి హల్లెలూయా. అంచేత మన జీవితాల్లో దేవదేవుడు ఎప్పుడు మనము ఏమి లేదనుకుంటామో అప్పుడే ఆయన తన హస్తాలు చాపి ఆయన యొక్క కనికరాన్ని ఆయన మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. చేతులు పడి థ్యాంక్స్ చెప్పండి. చాలాసార్లు జరిగింది మనకు అలాగా. ఈ 27వ సంవత్సరంలో మొదలంతా థ్యాంక్స్ గివింగే. 2020లో ఎన్నో రకాల కరువులు, కాటకాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో పడ్డాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇరుకుల్లోనే మన ద్వారా దేవుడు ఉపకారాలు చేయించాడు. నా మట్టుకు నేను ఈ చేతితో ఎన్నో లక్షల రూపాయలు అనేక దైవ సేవకులకు, అనేకమైన పేదవాళ్లకు, మరియు అనేకమైన విశ్వాసులకు, వీలాంటి విశ్వాసులకు, మరి అవిశ్వాసులకు, అనేక రకాల సంఘాలు ఉన్న విశ్వాసులకు, మరి దేవుని యొక్క సేవకులందరకు ఎంతో మందికి ఆ కరువు కాలంలో ఈ చేతులు దేవుడు వాడుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రూపాయి ఇచ్చావా, 100 ఇచ్చావా, 1000 ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా చూడడం. అసలు నీకు ఇచ్చే మనసుందా లేదా అని దేవుడు చూస్తాడు. అది కావాలి. ఇచ్చే క్వాంటిటీ కాదు కావాల్సింది, నీలో ఎంత క్వాలిటీ ఉంది అది దేవుడు చూస్తాడు. కనుక మనందరం కూడా ఆ విధంగా పూర్తిగా దేవుడి చిత్తానికి అప్పగించుకుందాం. చూడండి పిల్లరా, ఆ 20వ వచనంలో ఒక ఫేస్, రెండో ఫేస్ ఏంటంటే చదవమ్మా. అయిపోయింది. రెండో ఫేస్ అంటే రెండో ఫేస్ మీకు అర్థం కావాలి, టీచర్గా కదా. రెండో ఫేస్ అంటే మొదటి ఫేస్ అయిపోయింది. ఆ తర్వాత చూసేది అది అమ్మా ఏలయనగా ఆమె అయిపోయింది. మా జీవితంలో తల్లి అదంతా ఒకటే మొదటి ఫేసు. మళ్ళీ వెనక్కి రాకండి. దాని తర్వాత చదవండి అక్కడి నుంచి. అది దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇది ష్యూర్ ఫౌండేషన్ అన్నమాట. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును ఎవరు పని చేశాడమ్మా? ఆదాము గారు ఒక్కడికైనా అందుకే చదివించారన్నమాట. ఆదాముకును అతని భార్య అయిన అవ్వకును చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించారు. మీరు బాగా ఆలోచన చేయండి. దేవుడు ఉన్నాడు అక్కడ,
దేవుడు ఉన్నాడు, ఆదాము అవ్వలు నిలబడి ఉన్నారు. దేవుడట చేయలేదంట. బాగా చదివారు బాగా మాట. దేవుడు చేయలేదంట. వాళ్ళిద్దరికి చర్మపు చొక్కాయలు చేశాడ చేయించాడు అన్న. ఎవరు చేశాడు? ఆలోచన చేస్తాడు. కంగారు పడి మాట్లాడకండి. నిదానమే ప్రధానం. బైబిల్లో ఉన్న ఏ మాట తప్పు కాదు. నువ్వు తప్పు అన్నావంటే బైబిల్ నువ్వు నీ అంత తప్పుడు కొనలేడు. నీకు అర్థం కావడానికి టైం పడుతుందేమో కానీ బైబిల్ ఇప్పుడు రైతే. దేవుడు చేయించాడు అని ఉంది ఒకటి. రెండోది తొడిగించాడు. చేయించాడు, తొడిగించాడు. వాళ్ళిద్దరికే దేవుడు చేసిన పని, చేయించిన పని. నేను అనుకున్నాను అసలు ఏంటి స్పెషాలిటీ. అప్పటికే వీళ్ళు పాపం చేశారు. సుమా గమనించాడు. వాళ్ళు ఒకవేళ తన పిల్లలుగా ఉండుంటే దేవుడు వాళ్ళని అంత కేర్ తీసుకుని ఉంటే ఓ అనుకోవచ్చు. అప్పటికే వాళ్ళు ఏమైపోయారు? తమ మహిమా ప్రభావాలు కోల్పోయారు. వాళ్ళు అప్పటికే దిగంబరులు అయిపోయారు. అప్పటికే వాళ్ళు దేవుని మాటను అతిక్రమించారు. అప్పటికే ఆజ్ఞను అతిక్రమించి మరణం తెచ్చుకున్నారు. జీవించున్నట్టుగా ఉన్నారు కానీ జీవోత్సవంలాగా ఉన్నారు. ఆయన ముందే నిలబడ్డారు. దేవుడు వారిని చూచి కోపపడాల్సింది బదులు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కన్నికర్ర పడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. అది యేసయ్య ప్రేమను మనం ఆలోచన చేస్తే ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ కంపాషనేట్ టువర్డ్స్ us. మనందరి మీద ఆయన కనికరం ఎంతంత కాదు, ఎంతంత కాదు. నాకు ఆ ప్రభు బయలుపరిచినప్పుడు నా హృదయం పగిలింది. నా హృదయం ఏడుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏడుస్తుంది. కొన్నిసార్లు నేను ఇదివరకు నాలో ఉన్న ఏడుపుని పరిశుద్ధాత్మ ఇచ్చిన ఏడు లోపల దాచుకునేవాడు. కానీ ఇప్పుడు ఆగట్లేదు. అది నేను అణుచుకోలేకపోతున్నాను, నేను ఆపుకోలేకపోతున్నాను. నా దేవుడు ఆయన చేసిన త్యాగాలు మనందరి కోసం. నేను అనుకున్నా ప్రభు ఏంటి అసలు మన స్పెషాలిటీ. వాళ్ళు ఆల్రెడీ దేహం మేడ్ ఎ మిస్టేక్. వాళ్ళు చేయకూడదు పొరపాటు చేసేసిన నువ్వు ఎంతైనా వాళ్ళ మీద అంత కనికరంగా ఉన్నావు. నేను ఆలోచన చేసినప్పుడు దుఃఖం వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తికి, మంచి వ్యక్తికి సహాయం చేయడం తప్పులేదు, సహాయం చేస్తాం. ఒక దుష్టమైన వ్యక్తికి మనం త్వరగా సహాయం చేయలేదు. మనం నేర్చింది. మరి దేవుడు మాత్రం ఎందుకు చేయాలి అని అనుకోవచ్చు కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. దుష్టుని చూసి ఆ దుష్టుడు దుష్టత్వంలో నాశనమైపోతుందని చూసి ఆనందించేవాడు కాదు. ఒక అవిధేయుని చూసి ఆయన కోపించుకునేవాడు కాదు. ఆ తత్వం వస్తే బాగుంది కదా. మన కళ్ళ ముందు ఎంతో భయంకరంగా ప్రవర్తించిన ఏమి ఎరగనట్టు అందరితో పాటు సమానంగా ప్రేమించే మనసు వస్తే క్రీస్తు యేసు మనసు. దేవునికి స్తోత్రం. చేతులు పెట్టి చెప్పండి హల్లెలూయా. రావాలా మంచి మనసు రావాలి. అదే సేవలు వస్తుంది. మరి ఇందుకు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? హూ మేడ్ దోస్ క్లోత్స్? ఆ చర్మపు చొక్కా ఎన్ని చేసిందెవరు? అసలు ఆ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనందరం ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఎన్నోసార్లు విన్నాం కానీ ఏదో జనరల్గా ఏదో ప్రాక్టికల్గా వినాలి. కొంచెం ఒక అరగంట లేట్ అవుతుంది, ఏమి నష్టం లేదు. దేవునికి ఒక టైం పెట్టకండి. అసలు ఫస్ట్ సండే అంటేనే పూర్తి సమయం మనకు ఆయనకి ఇస్తున్నాం. ఏం కంగారు పడ్డా. నువ్వు ఒక అరగంట ఎక్కువ ఉంటే అరగంటలేనే 1000 అరగంటలు, 1000 అరగంటలు 500 గంటలు, 500 గంటలు 250, 500 గంటలే కదా చాలు. దినాల్లో లెక్కేసుకుంటే బోర్డు కొట్టుకెళ్ళిపోతున్నాం. దేవుని ఎదురు నుంచి చాలా సంపాదించి వెళ్ళిపోతున్నాం. ఎక్స్ట్రా ఉన్నామంటే ఎక్స్ట్రా పేమెంట్ నీకు ఇస్తాడు. ఆ ఆఫీసులోనూ ఎక్కడో డ్యూటీలోనే ఉంటేనే ఓటీపీ పేమెంట్ ఇస్తాడు నీకు. యేసుప్రభు కంటే కూడా అంతకంటే ఘనంగా మనకి ఇచ్చి పంపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసుప్రభు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో గ్రహించే మనసు మనకు కావాలి. గ్రహించే మనకు మనసు రావాలి. అసలు చర్మం చొక్కాలు చేసింది ఎవరో తెలుసుకోవాలంటే తెలుసుకుందాం. ఆ చర్మం చొక్కాయలు ఎవరివి, ఎక్కడివి, ఎలా చేయబడినవి, ఎక్కడి నుంచి వచ్చినవి అని మనం ఆలోచన చేస్తే ఈ పగలే కాదు, ఈ రాత్రే కాదు, మనం నిత్యము బోరున ఏడవలసిన అవసరం ఉంది. యేసయ్య ప్రేమ మనకి ఈ మధ్యనే అర్థమైంది. మొదట్లో నమ్ముకున్నప్పుడు కూడా కొంత అర్థం అవ్వలేదు మనకి. ఏదో అమాయకంగా ఆయన మమ్మల్ని క్షమిస్తాడంట, ప్రేమిస్తాడంట తెలిసి వచ్చారు, కానీ తెలిసి పూర్తిగా తెలిసి రాలే మనం. కానీ రోజు రోజుకి వాక్యం వినే రోజు కొలిది, సహవాసం ఆయనతో పెంచుకునే కొలిది, ఆయన యొక్క విలువైన ఓ మై గాడ్ ఆ ప్రేమ లోతు తెలుస్తా ఉంటుంది. ఇంకా తెలియలేదు. నేను అనుకుంటా నాకు ఏం తెలిసింది, తెలియవలసింది ఎంత ఉందో. దేవుని బిడ్డలారా, చర్మపు చొక్కాయలు కావాలంటే ఆ ఏదేను మనములో ఆదాము అవ్వల ముందు, దేవుని ముందు మధ్యలో ఒక గొర్రె పిల్ల వధించబడాలి. చెప్పబడి చదవాలో చర్మము అనగానే మనకు రావాలి, ఓహో ఏదో ఒక జంతువు అక్కడ వధించబడి. ఎవరా జంతువు? ఏమిటా జంతువు అంటే గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? మనం ప్రకటనలో చూస్తాము, సింహాసనం దగ్గర గొర్రె పిల్ల నిలబడి ఉంది. దేవుని పిల్లారా, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే దేవుని చిత్తానికి లోబడ్డం కాదు, కానీ దాదాపు 6000 సంవత్సరాలు బిగినింగ్ లోనే, అంటే ఇంకా సృష్టి ఉత్పత్తి అవ్వలేదు. ఇంకా కయ్యను, హేబేలు, చేతు వారు పుట్టలేదు. ఇంకా ఇమీడియట్ గా వారు చేయబడిన రాజకుమారులుగా, దేవుని కుమారులుగా ఏదో పెట్టబడిన అనతి కాలంలోనే జరిగిన విపత్తుకు బాధ్యత వహిస్తూ, దేవా నేనున్నానయ్యా, యేసు ప్రభు వారు ముందుకు వచ్చారు. ముందుకు రాగానే నేనంటాను, ఆ గొర్రె పిల్ల బతుకుండగానే చర్మం తీసేయడానికి అవుతుందా? ఒప్పుకుంటుందా? లోపడుతుందా? ఏమండి, బతుకుండగానే. అందుకని యేసు ప్రభు గురించి ఏమైందంటే, యెషయా గ్రంథంలో అంటాడు, గొర్రె పొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ ఏదైనా మనలోనే ఆ క్రీస్తు అనబడిన యేసు, ఇంకా యేసు అవ్వలేదు. ఆయన 2000 సంవత్సరాల పుట్టినప్పుడు ఆయన యేసు అనే పేరు పెట్టారు, కానీ అంతకుముందు ఆయన క్రీస్తు. ఆ క్రీస్తు ఆది నెలలో కొరకు అక్కడ ఇద్దరు ఆదాములు ఉన్నారు, గమనించండి. ఇద్దరు ఆదాములు కలుసుకున్న చోటు ఏమండి, మొదటి ఆదాము, కడపటి ఆదాము అక్కడ కలుసుకున్న చోటు. మొదటి ఆదాము కోసం కడపటి ఆదాము త్యాగం చేస్తున్నాడు. కడపటి ఆదాము కోసం మొదటి ఆదాము త్యాగం చేయడం కాదు, మొదటి ఆదాము కోసమే కడపటి ఆదాము త్యాగం చేస్తే. ఇప్పుడు ఏంటంటాను, ఇప్పుడు మనందరం కూడా ఆ మొదటి ఆదాము సంతానం కదా, అంతేనా? కడపటి ఆదాము సొంతం కదా. కడపటి ఆదాము కోసం మనందరం కూడా ఇన్ని త్యాగాలను చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పెట్టి తొందరపడి హల్లెలూయా. ఇంకెవరు లేరు. ఆ యేసయ్య ఉన్నాడు, ఆదాము వాళ్ళు ఉన్నారు. బహుశా దేవదూతలందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తుండొచ్చు. దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన సమకూలన జరిగిపోతున్న సమస్య ఏంటంటే, ఆయన ఇష్టపూర్వకంగా వధించబడ్డాడు. ఆదాము వల్ల కొరకు నేను అంటాను. అందుకే చాలాసార్లు భూలోకంలో నువ్వు ఒక్కడే ఉన్నా సరే, నీ పాపములు పరిహరించడం కొరకు యేసయ్య పుడతాడు, యేసయ్య శిలువను ఎక్కుతాడు, యేసయ్య శిలువలో రక్తం చిందిస్తాడు. ఒక్కరి కోసమైనా సరే అంత ప్రశస్తిగా నింపాల్సింది. అక్కడ ఉన్నది ఎంతమంది అండి? ఆదాము,
అవ్వరు. వాళ్ళ ఇద్దరు కూడా ఇద్దరు కాదట. 2వ అధ్యాయం ఏమన్నాడు? ఎంతున్నాయి? వారిద్దరు ఇద్దరుగా ఉండగా ఏక శరీరం మగుదురు. దే ఆర్ వన్. అంటే ఒక ఆదామే ఉన్నట్టు లెక్క. ఆ ఒక్కడి కోసం కూడా యేసయ్య శిరస్సు వహించాడు. ఓ మై గుడ్నెస్. గొర్రె పిల్ల వధించబడింది, ప్రాణం అర్పించబడింది, పాపులకు ప్రాయశ్చిత్తంగా వెలచరించబడింది. వెంటనే దేవుడు ఆగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. చర్మము యేసయ్యది, చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్నాడు. దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసయ్య, ఆదాము అవ్వలు మధ్యలో జరిగిన సంఘటన. వెంటనే ఆ చర్మము ఓడదీసి పరిశుద్ధాత్మ దేవుడు చర్మము చొక్కాయలను చేయించాడు. దేవుడు చేయడా, త్యాగం చేసింది యేసయ్య. ఆ యొక్క దిగంబరులైపోయిన ఆదాము అవ్వలకు వస్త్రం కప్పడానికి చర్మపు చొక్కాయలను దేవుడు ఆర్డర్ చేసిన ప్రకారంగా ఏదైనా దేవుడు చెప్పిన చేయాలా. ఏసై చేసినా, పరిశుద్ధాత్మ దేవుడు చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా, ప్రపంచంలో ఎవరు చేసినా ఆ సార్వభౌమికమైన దేవుడు చెప్పినట్టు జరగాలా. జరుగుతుంది, తీరుతుంది, జరిగి తీరాలా. ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు, చేశాడు. ఇది చేయించాడు, అది చేశాడు. చేసేసి ఏం ఆ పరిశుద్ధాత్మ దేవుడే. ఏసే తొలగించలా, దేవుడు తొలగించలా, పరిశుద్ధాత్మ దేవుడు వేసాడండి. వాళ్ళిద్దరికి చెప్పడానికి ఏముందో ఆ చర్మపు చొక్కాలను వాళ్ళ తగినదిగా సైజులో కుట్టి, అబ్బా ఫస్ట్ టైలర్ ఎవరనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చర్మపు చొక్కాలు చేసి తొడిగించాడు. పరిశుద్ధాత్ముడు ఎంత పని చేస్తాడో. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నాడు. నీకు పెళ్లి వస్త్రం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీకు పెళ్లి వస్త్రం చేసి నీకు తొడిగించి ఆయన పిలిచేటప్పటికే నిన్ను పెళ్లి కుమార్తెగా తీసుకెళ్తాడు. పెళ్లి కుమార్తె తీసుకెళ్ళినప్పుడు పెళ్లి వస్త్రం లేదనుకో పెళ్లికి పనికి రావు. ఏసై చెప్పాడు. ఒకసారి భూలోకంలో ఒక పెళ్లికి అందరూ పిలవబడ్డారంట. పిలవబడితే లోపలికి వస్తే ఒకరికి పెళ్లి వస్త్రం లేదట. ఏ బాబు బాగా వచ్చావు కదా, పెళ్లి వస్త్రం లేకుండా వచ్చావంటే అలా మౌనంగా ఉన్నాడంట. వెంటనే అతను తీశారట. చెప్పండి, చెప్పండి. వెలుపులకి లాగి కటికలు చీకట్లో పడేస్తే అక్కడ 7 పువ్వులు పండ్లు కొలుకుంటూ ఉన్నాయంట. పెళ్లి వస్త్రం. ఇప్పుడు ఈ దేవుని మందిరం అనే దేవుని సంఘంలో దేవుడు నీకు అలంకరింపచేస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎందుకు మందిరానికి రావాలా? ఎందుకు సహవాసానికి రావాలా? ఎందుకు వాక్యం వినాలా? ఎందుకు చదవాలా? అంటే నేను ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతిసారి కూడా ఆ వస్త్రాన్ని అలంకరింపజేసుకున్నాం, ధరింపజేయబడుతున్నాం. పరిశుద్ధాత్మని ప్రక్రియ, కార్యం మన మీద జరుగుతుంది. అది అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు రేపు ఏమంటే రేపు యేసయ్య గారు 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఆదాము గారు ఉంటాడా? ఉండాలా? న్యాయమేనా? మరి ఉండాలంటే ఏమవ్వాలా? ఆయన కోసం కూడా ఆ రక్తం ఇప్పుడు చిందించబడాలా. ఆదాము గారు, అమ్మగారు కూడా మనతో పాటు సమానంగా యేసయ్య పక్కన కూర్చుంటారు. కనుక చెప్పడం వాళ్ళ కోసం కూడా విమోచన చేయించబడింది. ఇశ్రాయేలు కొరకు గొర్రె పిల్ల రక్తము చిందించబడతానే ఉంది ఐగుప్తులో. చెప్పడానికి టైం కాదు. అడ్డకమ్మకు నిలుగు గమ్మకు రాశారంట. అడ్డకమ్మకు నిలుగు సిలువ అప్పుడే వేయబడింది. అదంతా చెప్పడానికి టైం కాదు. అదే ఇశ్రాయేలీయులు ఎంతమంది అయ్యారే, వాళ్ళందరూ అవ్వకముందే ఇశ్రాయేలీయులు అందరూ కూడా యాకోబు సంతానం అన్నాం. కానీ యాకోబుకు మూల పురుషుడు ఇస్సాకు. దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు చాలా ఖుషిగా ఉన్నావు కానీ నీ కొడుకు నాకు ఇచ్చేవన్నాడు. ఎందుకంటే మొన్న ఇచ్చారు కదా, మరి ఇచ్చేమన్నాడండి. అంటే ఇచ్చిపోయి 12 ఏళ్ళు పైన అయింది. ఆయన మొన్న ఇచ్చేవాడు దగ్గర. ఆయనలో పడిపోయి దేవుడు మర్చిపోయి ఉంటాడేమో. ఈ కుమారు యొక్క ప్రేమలో పడిపోయాడు. ఆయన్ని నాకు ఇచ్చేయన్నాడు దేవుడు. నువ్వు ప్రేమించేదాన్ని దేవుడు అడిగాడు కొన్నిసార్లు. రెడీ ఉన్నావా? ఇవ్వలేవా? దేవుడు తాను ప్రేమించే యేసయ్యను నీ కోసం ఇచ్చాడు. అలాగే కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు అడుగుతాడు కొంతమంది, నువ్వు ప్రేమిస్తున్న దాన్ని ఏదైనా సరే అడుగుతాడు. నేను కుమారుడు అయి ఉండొచ్చు,
అది నీ ఇల్లు అయి ఉండొచ్చు, నీ వస్త్రం అయి ఉండొచ్చు, నీ సంపాదన అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీవు ప్రేమించేదాన్ని అడిగితే ఇవ్వడానికి నీ దగ్గర సమర్పణ ఉందా? ఏదే మనములో జరిగిన ఆ బలి అర్పణ, ఓ మై గుడ్నెస్, ఆదాము అమల పాపాలను కవర్ చేసింది. వాళ్ళకి రిమిడీ చేసి అప్పుడు బయటికి పంపించాడు. దేవుడు ఎంత వచ్చాడో, విమోచన చేసి పంపించాడండి. ఆ లోపలికి నేను ఎట్లా, నా సబ్జెక్ట్ అది కాదు, నా టైం కూడా అది కాదు. ఈ మధ్య నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆది నుంచి కూడా యేసు ప్రభువారు మన కోసం గొర్రె పిల్లగా వధించబడుతున్నాడు అనేది సబ్జెక్ట్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏ దినంలో ఆదాము అవ్వల కోసం అర్పించబడ్డాడు. ఇస్సాకు ప్రతిగా యెహోవా ఈరే, యెహోవా జాయిరే అంటే ఆ పొదలలో ఏమైందో ఒక పొట్టేలు అలా చిక్కుకొని సిద్ధంగా ఉంది. అప్పుడంటే అబ్రహాము తన కుమారుడిని చంపడం మానేసి అదే స్థలంలో వేసాడు. చెప్పండి అబ్రహాం చేతులతో ఆ యొక్క గొర్రె పిల్లను మళ్ళా ఒకసారి వదిలించాడు. ఆ గొర్రె పిల్ల కూడా ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. చేతులు పైకి చెప్తాం యేసయ్య హల్లెలూయా. అప్పుడప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం బలైపోతున్న ఆ గొర్రె పిల్ల ఒకేసారి సర్వలోకము కొరకై. ఓ మై గుడ్నెస్. నేను ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూశాను, కొంత అర్థమైంది. తర్వాత అనేక మంది చూశాను, ఇంకా రోజుగా ఆలోచిస్తున్నాను. ఇంతవరకు యేసయ్య శ్రమ, శిలువ శ్రమ పూర్తిగా నాకు అవగాహన రాలేదు. ఇంకా ఏదో మర్మం దాగిందో ఆయన. నేను రోజు ధ్యానం చేస్తానున్నాను. ఈ త్యాగం మీకు విలువ ఏంటైనా? అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో ఉదయింపబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల. దాని ముందు పెడితే పడుతుంది. ఆదాముకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల. అందరూ చెప్తారా? గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, నాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. మీ మధ్యలో పరిశుద్ధాత్మ ముగ్గురు గొర్రె పిల్లలను జ్ఞాపకం చేశాడు. ఆ ముగ్గురు ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆదాముకు ప్రతిగా, ఇస్సాకు ప్రతిగా
చివరకు నీకు నాకు ప్రతిగా, మనకు బదులుగా మన స్థానంలో కల్వరి శిలువలో ఇష్టపూర్వకంగా, ఓ మై గుడ్నెస్, తెలిసి ఆ బాధ, ఆ కష్టం ఎవరు అనిపిస్తారు నాకు తెలియదు. మన ఒక ఆయన చమత్కారంగా లౌకికంగా ఒక పక్కన ఏసైనా పొగుడుతున్నట్టే విమర్శిస్తున్నాడు. పొగ్గులకు అర్థమవుతుంది ఆయన త్యాగం. సాధువులకి సన్యాసులకి ఇంకొకలాగా అర్థమవుతుంది. పిల్లలు ఎవరికి అర్థమని అవుపోయినా నీకు నాకు గ్రహింపు దొరికింది. స్తోత్రం చెప్పేసే హల్లెలూయా. యేసు ప్రభుకి, దేవుడికి, పరిశుద్ధాత్మకి ఎప్పుడు దశమభాగం కావాలి. ఎన్ని కోట్ల మందిలో కూడా ఆయన కావాలి దశమభాగమే. అందులో ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పు. చాలా పరలోకంలో అనవసరంగా ఎవరో ఒకరు ఎక్కువ మంది చేసేసుకునే బద్ధత ఏం లేదు. ఆ రాజ్యములో కూడా దశమ భాగమే ఉంటుంది. అందులో మందిరములో ఉన్న దశమ భాగమే, దేవుని ఆ యొక్క పరలోకంలో ఉన్న దశమ భాగమే. అందులో మనం ఉంటే చాలు, ఉంటాము. కాన్ఫిడెంట్ చెప్పాలి. ప్రభా ఎవరు ఉంటున్నాయా వద్దా, డౌట్ పడద్దు. నీకు అర్థమైంది ఆయన శిలువ త్యాగము, ఆయన మరణము యొక్క విలువ నీకు అర్థమైంది కనుక నువ్వు ఉంటావు. చెప్పండి, చెప్పండి నేను ఉంటాను. నేను అందులో ఉంటాను. అందరూ చేతులపై చెప్పండి నేను ఉంటాను. అనుమానంగా ఉండకండి. అందుకు తగ్గట్టుగా బతకండి. నువ్వు ఇప్పుడు ఉంటానని చెప్పిన ఇప్పుడు రాలిపోయే ప్రమాదం అవుతుంది. అంతం వరకు సహించిన వాడే రక్షించబడను. ఈ రక్షణ త్రికాల సంబంధించింది. నిన్న బాగున్నామని ఇవాళ బాగుంటామని కాదు. అక్కడ నేను బాగుండే ఇవాళ బాగుండు, ఇవాళ బాగుంటే రేపు కూడా బాగుండడానికి ప్రయత్నించేయి. నీ జీవితం అంతా వారాల మీద, నెలల మీద, సంవత్సరాల మీద ఆధారపడి లేదు. 2020, 2021, 2022 కాదు. మోషే చెప్పినట్టుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ప్రతిరోజు యు హావ్ టు బి థాంక్ఫుల్ టు యువర్ జీసస్. రోజు నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ త్యాగం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నిన్నే కనుక అక్కడ పెట్టేస్తే, కొట్టేస్తే సిలువుకి మేకులతో ఏమైపోతాం. కానీ ఆ స్థానంలో నిన్ను పక్కన పెట్టి ఆయన ఉండిపోయాడు. సర్వలోకము కొరకై ఒకేసారి ఏకైక బలిగా అర్పించబడిపోయాడు నా యేసు. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకంటాడు, ఓ అవివేకులను గల్తీలారా, మిమ్మల్ని ఎవడు మోసం చేశాడు? సిలువ వేయబడిన వాడనట్టుగా యేసయ్య మీ కన్నులకు ప్రదర్శించబడలేదా? అంటే నీ కళ్ళ ముందు ఎప్పుడు ఏముండాలన్నమాట? సిలువ వేయబడేసి ఉండాలి. చేతులపై చెప్పండి, ఎవరు ఉండాలి? కళ్ళ ముందు ఎవరు ఉండాలా? నీ కళ్ళ ముందు ఏముండాలా? సిలువ వేయబడిన యేసు కనపడుతూ ఉండాలా. సిలువ వేయబడిన యేసును ఎప్పుడు నీ కళ్ళ ముందు పెట్టుకోవాలా. సిలువ వేయబడిన యేసు నీ ముందుండాలా, మన ముందుండాలా, మన కళ్ళకు ఆయన కనపడుతుండాలా. ఆయన ప్రత్యక్షత నీకు కనబడుతుండాలా. నీకోసం చేసిన త్యాగం, ఆయన ప్రేమ నీకు అర్థమవుతుండాలా. దేవుని సంగమా, ముగింపులో ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలో నీ జీవితంలో తీర్మానం చేసుకో. ప్రభువా, అందుకే పౌలు అంటాడు, సిలువ వేయబడేసి తప్ప నేను మరి దేన్ని మీ మధ్యలో ఎరుగను. నీకేం తెలుసు అయ్యా? నాకు తెలుసండి. ఏం తెలుసు? సిలువ వేసి తెలుసు, సిలువ వేసే తెలుసు అని చెప్పగలగా. అందుకనే పౌలు అంటాడు, we preach Christ crucified. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాము. ఎస్, మన మ్యూజియం సంస్థ లోగోలో ఇటు పౌరం అటు పౌరం మధ్యలో సిలువ వేసి ఉంటాడు. ఈ సిలువ వేసి ప్రక్కన పౌరం, ఒక పౌరం పరిశుద్ధాత్ముడు అయితే ఇంకో పౌరం సంఘం. ఈ పౌరము సంఘం అనే పౌరాన్ని తీర్చిదిద్దుతాం. ఏం చూపించి? యేసు రక్తాన్ని చూపించి, త్యాగాన్ని చూపించి, యేసయ్య యొక్క సమర్పణ చూపించి, యేసయ్య యొక్క విధేయతను చూపించి, యేసయ్య యొక్క మనందరి కోసం చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూపించి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం ఏం చేస్తాడంటే యేసయ్య రూపంలోకి మారుస్తున్నాడు. ఆయన సమరూపంలోకి మారుస్తున్నాడు. ఆయన విశ్వాసంలోకి మారుస్తున్నాడు. ఆయన వల్లే అన్ని విషయాలు సత్యం చెప్పడానికి మారుస్తున్నాడు. మనకి అబద్ధం ఆడకుండా చేస్తున్నాడు. మన పాపం చేయకుండా చూస్తున్నాడు. మనందరూ యథార్థం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనందరూ నీతిలో తప్పుకోకుండా ఉండడానికి ఆయన కాస్తున్నాడు. మనందరం కూడా మనలో దారి తప్పుకోకుండా ఆయన దారిలో పెడుతున్నాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే నిన్ను యేసయ్య వలె మార్చి మలచి నిన్ను ఆయన వలె రకరకాల త్యాగాలు నడిపించి ఈ
యొక్క దినాల్లో అనేక వందల వేల మందిని, లక్షలాది మందిని నీ ద్వారా అనేకులు యేసు దగ్గర రావడానికి నిన్నే ఆయన వాడుకుంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. భూలోకంలో ఏ మానవుడైనా సరే మళ్ళా యేసు దగ్గర రావాలంటే ఇంకొక రక్షించబడిన మానవుడే ఉపయోగపడాలి. అది దైవజనుడే ఉండొచ్చు, నువ్వే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా యేసు దగ్గర రావాలంటే మళ్ళా మధ్యవర్తిగా మనమే ఉండాలి. యేసయ్యేమో తండ్రికి మనకి మధ్యవర్తి, మనమేమో యేసయ్యకి చెప్పండి మనుషులందరికీ మధ్యవర్తులు. ఈ మధ్యాహ్నం అందుకే మనం మధ్యవర్తులు అన్నాడు, రాయబారులు అన్నాడు, ప్రతినిధులు అన్నాడు, గృహ నిర్వాహకులు అన్నాడు. వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్ గివెన్ టు చర్చ్ యూనివర్సల్. సార్వత్రిక సంఘంలో అందరికీ ఇన్ని మాటలు కితాబులు ఇచ్చాడు. లేనిపోని ఈ రెవరెండ్లు, డాక్టర్లు, ఈ బిషప్లు, ఇంకా ఏదేదో తలకాయ పోట్లు, ఈ బిరుదులు, ఈ టైటిల్స్ పక్కన పెట్టేద్దామండి. దేవుడు మనకి ఇచ్చే ఆధిక్యతలన్నీ బైబిల్లోనే ఉన్నాయి, దేవుని వాక్యంలో రాయబడినాయి. మనం వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. క్రీస్తు మనం అందరం కూడా ఉన్నాము. ఆయన వల్లే మనం మర్చిపడుతున్నాము. ఆయనలో మనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయో అంతా కూడా బైబిల్లో రాయబడే కనుక మనము దేవుని వాక్య ప్రకారమైన విధానం సిద్ధపడాలి తప్ప మనం అనుకున్నట్టుగా కాదు, సొంతంగా కాదు, సొంత నిర్ణయాలు కానే కాదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక మాటతో విడిచిపెడుతున్నా. జీవిత కాలం కూడా యేసు క్రీస్తు యొక్క శిలువ మరణానికి ఎంత మనందరం కృతజ్ఞతమై ఉంటాం. నేను అందుకే మీకు చాలా చెప్తున్నా. నేను అనుకున్నాను మన 31 తారీఖు రాత్రి ఇదే ఆక్రమణ అయితే బాగుంటారా బాబు, నాకు ఈ 20 ఎవడెళ్తాడు ఇంటికి వెళ్ళిపోదామని అనిపిస్తున్నాను. నాకు ఎక్కువ కాలం భూమిలో ఉండాలనిపించట్లా. నేను వెళ్ళిపోతే ఇక్కడ ఏదో లోటు వచ్చేది, అంత మాటలు ఎక్కువ ఉంటాయి మనుషుల్లో. మనం వెళ్ళిపోయాక మిగతాది ఏంటో చేయాలో దేవుడు నిర్ణయించాడు ఆల్రెడీ. నువ్వు లేకపోతే నీ ఇల్లు నడవదనుకున్నావేమో, తర్వాత ఏం చేయాలి దేవుడు నిర్ణయించాడు. నీకు ఇంటికి నిర్ణయించాడు, నీ పిల్లలు నిర్ణయించాడు, నీ మందిరాన్ని నిర్ణయించాడు, నీ సంఘాన్ని నిర్ణయించాడు. ఎవరికి దేనికి అన్నిటికీ ఏ తర్వాత ఏం జరగాలో, ఎవరికి ద్వారా ఏం చేయించాలని నిర్ణయించాడు దేవుడు. ఆశ ఉంది. ఆశ చాలా మందికి భక్తులు ఆశ చెప్పారు. నాకు ఒక ఆశ ఉంది, ఏంటంటే రెక్కలు కట్టుకుని యేసు దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా కోరిక ఒకటే, చివరి కోరిక, అన్ని కోరికలు అయిపోతూనే ఉన్నాయి, తీరిపోతూనే ఉన్నాయి. కోరికలు తీరిపోతున్నాయి, అవసరాలు తీరిపోతున్నాయి. ఒకటి మాత్రం ఉంది మనందరికీ, అదే గురి ఏంటంటే మనం ముఖాముఖిగా మన యేసయ్యను తదేకంగా కళ్ళార్పకుండా ఆయన చూడాలి, ఆయనే చూడాలి. నాకైతే యుగాలు చూడాలని ఉన్నాయండి. ఒకరోజు చూసేది కాదు, యుగాలు అలాగే ప్రభు ఎందుకయ్యా నీకెంత ప్రేమ. దాదాపు మా మీద ప్రేమ ఎప్పుడు చూసి తెలుసా మనకి అయిపోయానికి. ఇంటికి చదువుకోండి, నిపేసి పొంది ఒకరోజు చదువుకోండి. జగదుత్పత్తికి ముందే, జగత్ పునాదికి ముందే ఆ దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులోనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆ క్రీస్తు అంటేనే అంతా ప్రేమ. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన అంతా ప్రేమ. ఆ ప్రేమలోనే నేను ఎన్నుకున్నాడు. ఆ ప్రేమ ఎవరో యేసయ్య. ఆ యేసయ్యలోనే నేను ఎన్నుకున్నాడు. ప్రభువా నేను ఈ భూలోకం లేకుండా అంటే 1,000 సంవత్సరాల ముందే ఎన్నుకోవడం ఏంటి, అందులో నీలో ఎన్నుకోవడం ఏంటి, అప్పటి నుంచి నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నన్ను కాయడం ఏంటి, నా కోసం నువ్వు ప్రాణం పెట్టడం ఏంటి, ఆ తర్వాత ఇంతగా నన్ను అధికతలు తీసుకురావడం అని ఇక నేను ఆయనతో నిరుత్తరుని అయిపోయి అలాగే యేసయ్యను చూస్తూ ఆయన ప్రేమలో లీనమైపోవాలని పరమేశ్వరుని ఆశపడుతున్నాను. మీ జీవితాల్లో కూడా దేవదేవుడు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి ఆ పరిశుధాత్మ కార్యాలు జరగాలని, మనందరూ జరగాలని, సార్వత్రిక సంఘం జరగాలని, దైవ జనాలు జరగాలని ఈ దినాల్లో మనందరం ప్రతి ఆటగాల్ని పక్కనెట్టేసి విడిచిపెట్టేసి విసర్జించేసి యేసు మీదే కాన్సంట్రేషన్. నీ ఆనందం యేసులోనే, నీ ఆశీర్వాదం యేసులోనే, నీ ఐశ్వర్యం యేసులోనే, నీ జీవితం యేసులోనే, నీ బ్రతికంత యేసులోనే. నువ్వు ఉన్నది చనిపోయినను బ్రతికినను లేనిది అంతా కూడా యేసులోనే అని మనం ఒక నూతన సమర్పణ చేసుకుందాం. Let us not deviate to this way or that way. Let us be focused on Jesus. యేసు మీద కేంద్రీకృతమై మనమందరం కూడా యేసు కొరకే, యేసులోనే, యేసునందే, యేసు చేత, యేసు ద్వారా, యేసు నిమిత్తము, యేసు కొరకే
జీవించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను కాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలంటే మోకరించు. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంది ఏంటంటే, నిన్ను ఇప్పటికీ కదయ్యా, జగదుత్పత్తికి ముందు నుంచే నేను ప్రేమిస్తూ వచ్చాను. జగత్పురాల ముందు నేను ప్రేమిస్తూ వచ్చాను. ఇదిగో మనం ఇంకా నువ్వు భక్తిహీనమైండగా, బలహీనమైండగా, మనం ఇంకనూ ఉగ్రతాపాత్రమైండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఇందులో ప్రేమ ఉన్నదే అంటాడు. దేవుని సంగమా, నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య చనిపోవడానికి, నీకోసం చనిపోవడానికి, శిలువలో ప్రాణం పెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్న మొదటి కారణము ఆయన నీ మీద ప్రేమ. నువ్వంటే ప్రేమ, నువ్వంటే చాలా ప్రేమ, నువ్వంటే మహాప్రేమ, ఉన్నతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమ నీ మీద కురుస్తుంది. ఈ మధ్యాహ్నం కాసం ఆయన ప్రేమ. అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా. మనందరం కూడా ఆయన ప్రేమకు స్పందించి మనము కూడా ఈ రోజు నుంచి యేసయ్యను అధికంగా ప్రేమిద్దాం. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా నా యేసయ్య, నువ్వు అంతగా నన్ను ప్రేమించావయ్యా. నీ త్యాగంతోనే మానవ జీవిత ఉత్పత్తి ప్రారంభమై కొనసాగిన నేను వరకు వచ్చిందయ్యా. నేను కూడా నీ ప్రేమలో తడిసి ముద్దైపోతానయ్యా. నీ ప్రేమను ఎంతమందికి వీలైతే అంతమందికి నేను పంచుతానయ్యా. నీ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు తెలుసుకుంటానయ్యా. నన్ను వేరుపరచదయ్యా, నీలో వేరు పాలుడుగా చేయండియ్యా అని అందరం కూడా చేతులు పెట్టి యేసయ్యకి సమర్పించుకుందాం. అందరం సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రక్షణ సంకల్పంలో, విమోచన సంకల్పంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఎంతో శ్రద్ధ వహించారు. నాకు అర్థం కాదు ప్రభువా, కొన్నిసార్లు మా గురించే మాకు శ్రద్ధ ఉండదు, మా గురించి మమ్మల్ని కన్నవాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ ఉండదు, మా గురించి నాయన అనేక మందికి శ్రద్ధ ఉండదు ప్రభువా. మా మీద ఎంత శ్రద్ధ వహించావేంటి ప్రభువా, ఇంతగా మా మీద నీ కనికరం మా మీద చూపించావేంటి ప్రభువా. మాలో ఏ యోగ్యత ఉందని, ఏ అర్హత ఉందని, ఏ విషయంలో మేము దేవునిలో శ్రేష్ఠమని మా కోసం ఎంత త్యాగం చేసేవేసయ్యా అంటే కన్నీళ్ళు పడబడమని రాస్తున్నాయి తప్ప ఆన్సర్ లేదు. దేవునికి మహిమ కలుగును.